సంభవామి యుగే యుగే కాదు, యుగ యుగాలకు ఆయనే దేవుడు. యెహోవాయే దేవుడు. అందుకొరకే యుగాయుగములకు నువ్వే మా దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములకు నువ్వే మా దేవుడవు, 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 దేవుడవు. భూమిని లోకము నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు అంటే ఇవేమి పుట్టబట్టి దేవుడి యుగానికి ఒకరు కాదు. ఈ లోక సంబంధమైన గ్రంథాలను పుస్తకాలను మనిషి తన ఊహను బట్టి రాసుకున్నాడు, తన ఆలోచన బట్టి రాసుకున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథము అలా కాదు. పేతురు పత్రికలో చెప్పినట్టు లేఖనము మనుషుని ఊహను బట్టి కలగలేదు. కానీ ఏంటంటే మనిషి ఊహను బట్టి కలగలేదు. కానీ దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారై ఆత్మ మూలముగా పలికిరి అని మొదట గ్రహించవాలి. బైబిల్ లేదా పరిశుద్ధ గ్రంథం అన్నది మనుషుల ఆలోచన, ఊహ, స్టోరీ, కథ కాదు. దేవుడే అది రాయించాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుడు ఇవాళ మనం ధ్యానించే అంశము, దేవుడు ఎలా ఉంటాడు అంటే కాలాతీతుడు. ఏంటట? కాలాతీతుడు. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. చచ్చాడా? ఇప్పుడు ఉన్నాడా? చచ్చిపోయాడా? అంటే కాలగర్భంలో కలిసిపోయాడు. ఒక మెతుశల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ మీదట కాలగర్భంలో అతడు కలిసిపోయాడు. అలాగే నోవాహు 950 సంవత్సరాలు బ్రతికాడు. గమనించారా? ప్రపంచానికి ప్రళయం వచ్చినప్పుడు ఆయన వయస్సు 600 సంవత్సరాలు. వరద ముగిసిన తర్వాత అతడు 350 సంవత్సరాలు బ్రతికి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే అతడు కాలగర్భంలో కలిసిపోయాడు. ఇలా చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ కాలాన్ని ఇచ్చింది ఆయనే. కాలానికి అతీతంగా ఎవరు బ్రతకలేదు కనుక దేవుడు కాలాతీతుడు. దేవుడు కాలాతీతుడు. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఆదికాండం 1వ అధ్యాయం 14 వచ్చిన బైబిల్ ఉన్నవారు చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 5వ వచ్చిన 1వ అధ్యాయం 14 వచ్చిన ఆదికాండం 1వ అధ్యాయం 14 వచ్చిన దేవుడు పగటిని రాత్రిని ఏర్పరచినట్లు ఆకాశ విశాలమందు ఒకసారి చదవండి. జ్యోతులను కలుగును గాకనియు. ప్రసంగి అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఇందును దాకని మంచిది. దేవుడు తన మహత్తుగల మాట చేత సమస్త సృష్టిని కలిగించినప్పుడు ఆకాశమందు జ్యోతులు ఉంచాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. ఆకాశమందు జ్యోతులు ఉంచాడు. అదే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రుడు. అవి ఏం చేయాలంటే సూచనలు చూపించాలి. అవి సూచనలను
కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై అవి ఏర్పరచబడ్డాయి. కాలాన్ని సూచించాలి. కాలాన్ని సూచించాలి. కాలాన్ని సూచించాలి అంటే దినం రావాలి. దినం వస్తే నెలలు వస్తాయి. నెలలు వస్తే సంవత్సరాలు వస్తాయి. ఆ సంవత్సరాల తర్వాత తరాలు తరాలు తరాలు, అవి యుగాలు యుగాలు. ఆ కాలచక్రంలోకి మనం వచ్చాము, మళ్ళా పోతాం. మన వాళ్ళందరూ వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత రాబోతున్నారు, వాళ్ళు వెళ్తారు. ఇది కాలగమనము, కాలచక్రం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు అనే ఆ జ్యోతులను ఆకాశమందు ఉంచి భూమి మీద సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై అవి ఆకాశమందు ఉండేటట్లు కలిగించారు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. అదే ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. భూమి నిలిచి ఉన్నంత వరకు వ్యధకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రి పగలను ఉండక మానవు. దేవుడు ఎలా నిర్ణయించాడు చూడండి. భూమి ఉన్నంత కాలము వ్యధకాలం ఉండాలి, కోతకాలం ఉండాలి. ఉందా లేదా? మన ముత్తాతల కాలంలో ఉందా? ఉంది. తాతల కాలంలో ఉందా? తండ్రుల కాలంలో ఉందా? మన కాలంలో ఉందా? మన పిల్లల కాలంలో ఉంటుందా? రైట్. భూమి నిలిచి ఉన్నంత కాలము, నిలిచి ఉన్నంత వరకు వ్యధకాలం ఉంటుంది, కోతకాలం ఉంటుంది, శీతోష్ణం ఉంటుంది, వేసవి కాలం ఉంటుంది, ఇంకా శీతాకాలం ఉంటుంది. ఇప్పుడు మనం ఏ కాలం ఉన్నాం? శీతాకాలం అంటే చలికాలం అంటే దేవుడు ఈ కాలాన్ని ఇలా ఉంచేసాడండి. మనకు అవసరమని ఆయన వర్షాకాలాన్ని, ఆయన చలికాలాన్ని, ఆయన ఎండాకాలాన్ని మన కొరకు ఉంచాడు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఈ కాలాలను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. అవి ఏర్పడినట్లు ఆకాశం ముందు ఏముంచాడు? ఆయన జ్యోతులు ఉంచాడు. వాటి పని వాటికి ఉంది. చెప్పిన మాట ప్రకారంగా అవి చేస్తున్నాయి. సూర్యుని చూడండి, అందులో కూడా కాలం ఉంది. ఏముంది? ఉదయకాలం ఉంది, మధ్యాహ్న కాలం ఉంది, తర్వాత సాయంకాలం ఉంది. అలాగే మనిషి జీవితానికి లేదా ప్రకృతిలో ఉండే ప్రతి జీవికి, చెట్టుకి ఏముందో తెలుసా? బాల్యకాలం ఉంది. మనిషికి కూడా 3 దశలు ఉన్నాయి. బాల్యకాలం ఉంది, యవ్వన కాలం ఉంది, వృద్ధాప్య కాలం ఉంది. సూర్యుడు ఉదయిస్తున్నట్టుగానే మనము పుట్టాము. సూర్యుడు మధ్యాహ్న కాలం వచ్చేసరికి మనకు కూడా యవ్వన కాలం వస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు, మనం కూడా అస్తమిస్తాం. కాబట్టి కాలాలను దేవుడు ఎలా నిర్ణయించి పెట్టాడు. చాలా అద్భుతం ఏంటంటే, ఇవాళ నేను వృద్ధాప్య దశలోకి వచ్చాను. ఇప్పుడు బాల్య దశలోకి వెళ్ళగలనా? మనం ఎవరైనా వెళ్ళగలమా? మన అమ్మ నాన్నలు మనల్ని ఉయ్యాలలో వేసి ఊపగలరా? చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎత్తుకొని నా బంగారు, నా లడ్డు అని ముద్దాడతారు. అవునా? ఇప్పుడు ఒకవేళ మా మమ్మీ దగ్గర మా మమ్మీ నన్ను ముద్దాడంటే
పోరా చెప్పగలుగుతుందంటే అంటాడా నేను? అవును, ఆ దశ దాటిపోయాం. మనల్ని ఎత్తుకొని ముద్దాడేవారు లేరు. ఆ స్టేజ్లోకి అంటే ఆ చిన్నతనంలోకి పసికాలంలోనికి మనం ఇక వెళ్ళలేదు. తిరిగి ఆ దినాలను తెచ్చుకోలేదు. ఇప్పుడు యవన కాలంలోకి వచ్చాం. యవన కాలంలో భార్య, భర్త, పిల్లలు ఇలాగ సంతోషించాం. ఆ తర్వాత ముసలి స్టేజ్లోకి వెళ్తాం, వృద్ధాప్య కాలంలోకి వెళ్తాం. ఆ వృద్ధాప్య కాలంలోకి వెళ్ళిన తర్వాత యవన కాలం రమ్మంటే రాదు, బాల్యకాలం రమ్మంటే రాదు. నువ్వేం చేసినా రాదు. ఆ తర్వాత ముసలి కాలం కూడా దాటిపోతే ఇక మరణకాలమే, ఇంకేం లేదు. దేవుడు ఎక్కడ మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడో అక్కడికి వెళ్ళిపోతాం, అంతేకాని మరలా ఈ కాలాన్ని తెచ్చుకోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే వ్యధకాలము, కోతకాలము, శీతోష్ణ కాలము, వేసవి, శీతాకాలములు ఎంతవరకు ఉంటాయంటే భూమి నిలిచి ఉన్నంత వరకు ఉంటాయని చెప్పేసి ఇలా దేవుడు వాటిని సృష్టించాడు, వాటికి పని పెట్టేసింది. ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. లేవియా కాండం, బయట ఉన్న వారు చూడండి. లేవియా కాండం 23వ అధ్యాయం 2వ వచనం. 23వ అధ్యాయం 2వ వచనం లేవియా కాండం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను మీరు చాటింపవలసిన కొంచెం మీరు కొండలు అక్కడ చదువుతున్నప్పుడు వదిలిపెట్టేసి నాకు వినపడదు. మీరు దాటిపోవలసిన యెహోవా నియామకాలములు యెహోవా నియామక కాలములను చదవండి. 23వ అధ్యాయము 2వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. అంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మోషే ఈ విషయాలు చెప్పేసాయి. నేను ఏర్పాటు చేసిన యెహోవా నియామక కాలములు ఉన్నాయి. ఆ యెహోవా నియమించిన కాలములలో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. సంఘము అనగానే చాలా మంది ఆ బిల్డింగ్ భవనం చూపిస్తారు. ఈ రాతి కట్టడాలు, ఈ పైకప్పులు, ఈ శిఖరాలు, కొమెరలు, వీటిని చూపిస్తూ ఉన్నారు మా సంఘము అని. కానీ బైబిల్ ఏనాడో చెప్పింది లేవియా కాండంలో, ఇదిగో యెహోవా నియామక కాలములలో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సంఘంగా కూడికలు ఇలాగ ఏర్పాటు చేసుకోలేదండి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, సంఘమంటే దేవుని పిల్లలని ఎరిగి రాతి కట్టడాలకే విలువనీయకుండా, సంఘమంటే దేవుని పిల్లలని ఎరిగి రాతి కట్టడాలకే విలువనీయకుండా గుడి దేవుని బడిగా మారిపోవాలి. వడివడిగా సువార్తకు అంటారు. ఏదో పాట పాడి బంద్ చేసుకుంటారు. ఈ పాటలు పాడు గమనించండి. లేఖనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నియామక కాలం ఉంది. ఆ నియామక కాలంలో సంఘంగా కూడుకోవాలి. నియామక కాలం అంటే దేవుడు నియమించిన కాలం.
యెహోవా నియమించిన కాలం. ఇశ్రాయేలుకి ఏం చేశాడంటే 6 దినాలు పని చేసుకునే కాలం. 7వ దినం ఏం చేయాలి? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ప్రతివాడు ఆయన ఆలయంలో కనిపించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా కట్టుదిట్టమైన నియమం అది. ఎవడైనాను ఆయన మందిరంలో కనిపించకపోతే, ఎవడైనా పని చేస్తున్నట్టు కనిపిస్తే వానిని రాళ్ళతో సాగు కొట్టేవాళ్ళు. ప్రస్తుత కాలంలో ఏమైందంటే 6 దినాలు పని చేసుకొని 7వ దినము విశ్రాంతి దినం అని పాత నిబంధనలు చెబితే, క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మొదటి దినమే దేవుని ఆలయంగా కూడుకోవాలి. మొదటి దినమే దేవుణ్ణి ఆరాధించాలి. ఆ మొదటి దినమే ఆదివారం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కాలాలను దేవుడు నియమించాడు. ఆ కాలంలో దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనుషులందరూ చేయాలి. అలాగే ఈ కాలాలను దేవుడు ఏం చేస్తాడంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20-21 వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20-21. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగా. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఇక్కడ అద్భుతమైన మాట అండి. 21 వచనం. ఆయన అంటే దేవుడైన యెహోవా కాలములను సమయములను మార్చువాడై ఉండి. ఏంటట? కాలాలని సమయాన్ని ఏం చేస్తాడండి? ఆయన మారుస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఏ కాలం? శీతాకాలం, చలికాలం. ఈ చలికాలాన్ని మార్చాలి అంటే భూమి మీద ఉన్న 860 కోట్ల మంది ప్రయత్నం చేస్తే మార్చగలమా? కానీ దేవుడు తలుచుకుంటే ఇప్పుడు వర్షాలు బొమ్మనించగలడు, భయంకరమైన ఎండలైనా పంపించగలరు. అయితే దీనికి ఒక నియమం పెట్టాడు. సమశీతోష్ణ స్థితి మన దేశంలో. వానాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలం వస్తుంది. శీతాకాలం తర్వాత వేసవికాలం వస్తుంది. అంటే వానాకాలం, చలికాలం, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఎండాకాలం. ఇలా దేవుడు నియమించాడు. నియమం ప్రకారం వస్తుంది. అలాగే రాత్రి పగలు కూడా దేవుడే ఏర్పాటు చేశాడు కనుక రాత్రంతా మనం నిద్రపోతే నా పిల్లలకు ఉదయం కావాలని ఆయన సూర్యుడికి పని పెట్టేశాడు. ఇదిగో పరిగెత్తు ఉదయించాలి. ఉదయించగానే చీకటంతా పారిపోతుంది. ఉదయం వచ్చేస్తుంది. నా పిల్లలు లేచి నన్ను స్తుతించి మరలా తమ పనులకు వెళ్ళిపోతారు. తమ పనుల వల్ల అలసిపోయి సాయంకాలం వచ్చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? అదే సూర్యుడికి అస్తమించే పని పెట్టాడు. అంటే చీకటి రావాలి. ఏమి రావాలి? చూసారా? రాత్రి రావాలన్నా పగలు రావాలన్నా ఆయన సమయములను మార్చువాడై ఉన్నాడు. ఉందా బైబిల్లో? ఉందా లేదా? ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. కాబట్టి లోకములు ఎవ్వరూ మార్చలేదు. ఎంత విద్యావంతులైనా, శాస్త్రవేత్తలైనా, రాజులైనా, చక్రవర్తులైనా మార్చలేదు. కానీ దేవుడు మార్చగలవాడై ఉన్నాడు. అందుకని దేవుడు ఎలా ఉంటాడు అంటే కాలాతీతుడు. ఆయన ఎలా ఉంటాడు? కాలాతీతుడు. వర్షకాలం ఆయన మాట వింటది,
చలికాలం ఆయన మాట వింటది, ఎండాకాలము ఆయన మాట వింటది, సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన మాట వింటాయి, రాత్రి ఆయన మాట వింటుంది, పగలు ఆయన మాట వింటుంది. కాబట్టి వీటన్నిటికీ అతీతు. ఇప్పుడు ఒకవేళ ఆదాము 930 ఏళ్ళు బ్రతికాడు కదా, ఆదాము గారు కాలాతీతుడా? లేదు, 930కే చచ్చిపోయాడు. కాబట్టి ఆదాము కాలాతీతుడు కాదు. ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన మెతుషెల గారు 969 సంవత్సరాలు బ్రతికాడు. ఉన్నాడా? వెళ్ళిపోయాడు. అంటే మెతుషెల గారు కాలాతీతుడు కాదు. ఇలా ఎవరిని తీసుకున్న భూమి మీద వాళ్ళు కాలాతీతులు కాదు. వీటన్నిటిని మెయింటైన్ చేసేవాడు, వీటన్నిటిని సృష్టించేవాడు, వీటన్నిటిని రప్పించేవాడు, తీసుకునేవాడు కాలాతీతుడు. అందుకొరకే దేవుడు ఎలా ఉంటాడు అంటే అతడు కాలాతీతుడు, కాలానికి అతీతుడు, కాలానికి అతీతుడు. కాబట్టి ప్రియమైన దేవుడు వారు చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా కారు చీకటిని ఉదయముగాను పగటిని రాత్రిగా కలుగునట్టు చీకటి వలె కలుగు చేయవాడు. చూడండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన సప్తరిషి నక్షత్రములను మృగశీర్షి నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి ఆ చీకటి వలె మార్పు చేయవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏంటట? ఆయన పగటిని రాత్రిగా చేయవాడు, రాత్రిని పగలుగా మార్చగలడు. సాధ్యం. అందుకొరకే దేవుడు కాలాతీతుడు. దేవుడు కాలాతీతుడు. ఒక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. నీ గ్రంథంలో లిఖితములాయెను. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. తల్లుల గర్భాలలో నిర్మించక మునిపే, ఒక్కరోజు కూడా కాకమునిపే మన దినాలన్నింటినీ కూడా, అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఎన్ని నెలలు ఉండాలి, ఎన్ని వారాలు ఉండాలి, దానికి ఎన్ని దినాలు ఉండాలి, ఎన్ని గంటలు ఉండాలి, ఎన్ని గడియలు ఉండాలో అతడు నిర్ణయం చేసి రాసేసాడు. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం. నిజంగా దేవుడు కాలాతీతుడా? దేవుడు ఈ కాలాన్ని నిర్ణయించి తన గ్రంథమందు రాసుకొని పంపించాలి కదా మనల్ని. దీన్ని ఏమైనా మార్చగలదా? దీన్ని ఏమైనా మన వాళ్ళు ఈ మధ్య కొత్త పాట వచ్చింది, చాలామంది పాడుతున్నారు, కానీ దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఒప్పు ఉందా కూడా ఆలోచించట్లేదు, పాడుతూనే ఉంటారు. ఏ పాట? స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఆ పాట బాగుంది. ఏమైనా చేయగలవు
ఇది కథ కాదండి. కవులు రాసేది కథ, దేవుడు రాయించేది కథన. అంటే యావత్తు బైబిల్ మాటలనే కథగా దాంట్లో రాశారు. అందుకొరకే అలా కాదు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు. ఏంటట? కాబట్టి కథ మొత్తం మార్చగలరు. కథలు మార్చడానికి లీడైనా ఆయన చేసేది కథ కాదు, కథ కాదు. గమనించండి, యథార్థ జీవిత గాథలివి. కాబట్టి ఆ పాటను మన వాళ్ళు తయారు చేశారు, క్రీస్తు సంఘం సోదరులు. కథ మొత్తం మార్చగలరు కాదయ్యా, స్థితిగతులను మార్చగలరు. జల ప్రళయం వస్తే స్థితిగతులను మార్చేసాడు. నోవాహును తన కుటుంబాన్ని కూడా రక్షించుకునేటట్లు ఏం చేశాడు? ఓడలో ఉంచేశాడు. దానియేలు గారికి శిక్ష వస్తే సింహాల నోలను మూసేశాడు. ఇది కథనా? కాబట్టి ఇది కథనా? కాదు. యోనా గారిని సముద్రంలో ఎత్తి పడవేయాలన్నప్పుడు ఆయన చేపగా ఆజ్ఞాపించాడు. ఇది కథ కాదు, ఇది కథ కాదు. స్థితిగతులను మార్చగలవాడు. అందువరకు ఆ పాటను చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యెహోవా, యెహోవా, నీకే నీకే సాధము. యెహోవా, యెహోవా, నీకే నీకే సాధ్యము. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను లేదు, కలదా? లేదు. ఏదైనా కలదా అన్నాడు. కాబట్టి ఆయనకి ఏది అసాధ్యమైంది లేదు. కాబట్టి పాటను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అది వాక్యానుసారం ఉందో లేదో చూసుకోవాలి. ఎవరో రాస్తే అలా పాడుకుంటూ వెళ్ళిపోవటం కాదు. దాన్ని మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, పాటలో కూడా తప్పిపోతుంది అని దాని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వీటన్నిటిని స్థితి గతులను మార్చగలవాడు. ఎండాకాలాన్ని, వర్షాకాలాన్ని, వానాకాలాన్ని, శీతాకాలాన్ని, వీటన్నిటిని మార్చగల శక్తి ఎవరికి ఉంది? యెహోవాకు ఉంది. అందుకొరకే దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన కాలాతీతుడు. ఆయన కాలాతీతుడు. ఉదయం నుండి మనకు బాగా చలి పెడుతుందా? చలి పెడుతుందా లేదా? చలి 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 అనుకున్నాం. ఎస్, దుప్పట్లు కప్పుకున్నాం. కప్పుకున్నామా? చెవులకి ఏదో దాపు కట్టుకున్నాం. చలికి ఎక్కువ చలికి మనం ఉండలేము. ఎండాకాలం ఎక్కువ వచ్చిందనుకోండి, బాబా ఎండ కాదండి. ఎవరైనా ప్రయాణం వెళ్ళే వాళ్ళు ఉంటే ఎండ తగ్గిన తర్వాత పోదు. ఎండ ఎప్పుడు తగ్గుద్ది? సాయంకాలమైనా తగ్గదు. తగ్గుతారా? సాయంకాలం కొంతమంది అంటారు ముఖం ఎండ, ఇలా వెళ్తే ఇక ముఖం ఎండే, ఇటువైపు వెళ్తే ఏం కొడుతుంది? చెంపలు చూసి కొడుతుంది. కొడుతుంది. కాబట్టి ఎండకు భయపడిపోతాం. వాన వచ్చిందంటే వాన ఆగిన తర్వాత పోదామంటాం. వానకి గొడుగు కావాలి, ఎండకు నీడ కావాలి, చల్లని నీళ్లు కావాలి, చలికాలానికి ఇదిగో స్వెటర్లు కావాలి. గమనించారా? దుప్పట్లు కావాలి, చలిమంటలు కావాలి. కానీ దేవుడికి బాగా ఆలోచించండి. చలికాలం దేవుడికి చలి పెడుతుందా? ఎండాకాలం ఆయనకి ఎండ తగులుద్దా? వానాకాలం ఆయన తడిసిపోతాడు, గొడుగు పట్టుకుని పోతాడా? ఎండాకాలం ఆయన ఏం చేయదు, వానాకాలం ఆయన ఏం చేయదు, చలికాలం ఆయన ఏం చేయదు. కారణం ఏం తెలుసా? కాలాతీతుడు. ఈ కాలాన్ని పంపింది ఆయనే, వర్షాకాలాన్ని పంపింది ఆయనే, చలికాలాన్ని పంపింది ఆయనే, ఎండాకాలాన్ని పంపింది ఆయనే.
కాబట్టి ఆయన కాలాతీతుడు. ఆయన ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 139వ కీర్తన 16వ వచనం మనం చూశాం కదా. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనని తెలుసుకున్నాం కదా. చాలా జాగ్రత్తగా ఆలోచించాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనం. మన దినాలన్నీ, మన సంవత్సరాలన్నీ, మన గడియలన్నీ గ్రంథమందు రాసుకొని ఈ లోకానికి పంపించిన దేవుడు ఏం చేయగలడు చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయం 6వ వచనం. ఎంతను 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను. బాగా గమనించండి ప్రేమైన దేవుని వారు. ప్రవక్త గారిని దేవుడు ఏం చేశాడంటే, అన్న వినండి, ప్రవక్త గారిని దేవుడు ఏం చేశాడంటే, హిజ్కియా కాలం అయిపోయింది, నా గ్రంథమందు రాసుకున్న ప్రకారంగా ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుంది, ఆయన ఆయుష్కాలం అయిపోయింది, కాబట్టి నీవు నిశ్చయముగా చచ్చెదవు కనుక నీ ఇల్లు కాదు, నీ ఇల్లు ఏం చేయాలా? చక్క పెట్టుకోవాలి. హిజ్కియా రాజు గారికి ప్రవక్త గారు వచ్చి చెప్పారు, యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు నిశ్చయముగా మరణమగుచున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వచ్చేసేది. గోడ వైపు ముఖం తిరిపి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. దేవా యెహోవా, నీ ఎదుట నేను ఎంత యథార్థముగా నడుచుకుంటున్నావు, నీ వెరుగుదు, నా కార్యములన్నీ వెరుగుదు అని పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఆ ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుడికి వినబడింది. దేవుడికి స్తోత్రం. ఆమేన్. కొన్నిసార్లు మనం మొబైల్ చేత పట్టుకొని ఫోన్ చేస్తే కవరేజ్ ఏరియాలో లేదు, మరలా ప్రయత్నం చేయండి. అవునా? అంటదే లేదా? బిజీగా ఉన్నారు, కాసేపు ఆగి ప్రయత్నం చేయండి. స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు అని చెబుతానే చెప్పదు. చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ హిజ్కియా ప్రార్థన చేస్తే ఎక్కడ? బాంబేలో ఉన్న దేవుడు కాదు, ఢిల్లీలో ఉన్న దేవుడు కాదు, పరలోకంలో ఉన్నాడు ఆయన. కొన్ని కోట్ల కిలోమీటర్లు, నన్ను అడిగితే కొన్ని కోట్ల సంవత్సరాలు రాకెట్తో ప్రయాణం చేస్తే కూడా చేరని పరలోకం. అంత దూరంలో ఆయన సింహాసనాసీనుడు, అత్యున్నత సింహాసనాసీనుడు. కానీ హిజ్కియా ప్రార్థన చేసేటప్పటికి అక్కడ వినబడింది. ఓ, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, చూసారా? కాబట్టి వెంటనే తన దూతను పంపించాడు. ఇంకా ఆ రాజు యొక్క కోటను దాటిపోకముందే దేవుని యొక్క దూత వెంటనే వచ్చిందండి. ఎంత స్పీడు ఏంటది? ఏ సెల్లుకు అందని ఎంత స్పీడు ఆయన ప్రార్థన చేరుకుంది. వెంటనే తన దూతను ఏ సెల్ టవర్ కూడా అందుకోలేనంతగా, గమనించారా? ఏ గ్రహం అందుకున్న రీతిగా దేవుని దూత వచ్చింది. మరలా ప్రవక్తకు ప్రత్యక్షమని, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, హిజ్కియా యొక్క ప్రార్థన కన్నీళ్లు నేను చూశాను, నేను విన్నాను కనుక మరలా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదనని సైన్యములకు అధిపతి యెహోవా చెప్పి వెళ్ళి చెప్పు. అయ్యా, ఇప్పుడే చెప్పొచ్చాను, చస్తావని చెప్పొచ్చాను. చస్తావని చెప్పాను. అతడు తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు. తన ఇల్లు అంటే కోట కాదు, దేహాన్ని చక్కబెట్టుకున్నాడు. కాబట్టి వెంటనే వెళ్ళు అనగానే ప్రవక్త గారు మళ్ళీ వెళ్ళారు. బాగా ఆలోచించారు. హిజ్కియా, నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు దేవుడైన యెహోవా విని ఉన్నాడు. మరలా నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చేదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీరు కీర్తన గ్రంథం 139:16 చదివారు కదా. నియమింపబడిన దినములలో ఒకటైన
రాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములై. మరి లిఖితం చేసుకున్న దేవుడు అయిపోయాయి అతగాడి దినాలు, హిజ్కియా దినాలు అయిపోయాయి, చస్తున్నాము ఇల్లైన చక్క పెట్టుకోని చెప్తే అతడు చక్క పెట్టుకునేసరికి మరలా ఏం చేశాడు? మరలా ఏ గ్రంథం అందైతే హిజ్కియా దినాలు రాసుకున్నాడో రాయబడిన దినాల దగ్గర 15 సంవత్సరాల ఐడి రాశాడు. ఏమైనా చేయగలం, స్థితిగతులను మార్చగలం, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా యెహోవా, నీకే నీకే సాధ్యము. కాబట్టి ఆయనకి సమస్తము సాధ్యం. అందుకని దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన కాలాన్ని కూడా అందనంత గొప్పవాడైన కాలాతీతుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28, 29. 28, 29. ఆయన అద్దరినున్న ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా ఆ గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చింది. వారు మిగుల ఉగ్రులైనందున వారు మిగుల ఉగ్రులైనందున ఎవరును ఆ మార్గమున వెళ్ళకలేదు. ఎవరును ఆ మార్గమును వెళ్ళలేక పోయింది. వారు ఇదిగో దేవుని కుమారుడా, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చిదివా. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ మీరు బాగా గమనించండి. కాలాన్ని గురించి సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. గదరేనీయుల దేశం ఉంది. ఆ దేశంలో ఇద్దరు దయ్యం పట్టిన వారు ఉన్నారు. ఎవరాలు? ఇద్దరు దయ్యం పట్టిన వారు ఉన్నారు. వారు సమాధుల్లో నుండి వచ్చేస్తా ఉన్నారు. వారు చాలా ఉగ్రులైనందున ఆ మార్గం గుండా ఎవరు వెళ్ళలేక పోయారు. కానీ యేసు ఆ మార్గం గుండా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్ళలేని దారిలో ఇదిగో యేసుక్రీస్తు వారు వస్తారు. అప్పుడు దయ్యం పట్టిన ఇద్దరు ఎదురుపడి ఇదిగో దేవుని కుమారుడా, ఏంటట? ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, ఏంటట? నీతో మాకేమి, కాలము రాకమునుపే, కాలము రాకమునుపే, ఏంటట? కాలము రాకమునుపే మమ్మను నశింపజేయుటకు బాధించుటకు వచ్చిదివా. చూసారా? నీ తండ్రి అయిన దేవుడు నీకు ఈ అవకాశం ఇచ్చినట్టున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళ. ఏంటన్నారా? కాలము రాకమునుపే అంటే సాతాను కూడా దేవుడు కొంతకాలం ఇచ్చాడు, కొంతకాలాన్ని ఇచ్చాడు. ఆ కాలం సంగతి సాతానుకు తెలుసు కనుక యేసుక్రీస్తుతో మొరపెట్టుకుంటున్నాయి ఆ ఇద్దరు. చాలా మంది అనుకుంటున్నారు దయ్యం పట్టిన వాళ్ళు మాట్లాడుతున్నారని. మాట్లాడుతున్నది వాళ్ళే కానీ మాట్లాడించేది మాత్రం సాతాను. వారిలో ఉన్నాడు కనుక ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, మమ్మల్ని నశింపజేయటకు వచ్చితివా అని అడిగారు. మా సమయం ఇంకా ఉంది, మా కాలం ఇంకా ఉంది. చూసారా? కాలాలని సమయాలని తండ్రి ఏం చేస్తాడు? మార్చేవాడై ఉన్నాడు. కాలాలను ఏర్పాటు చేసిన వాడై ఉన్నాడు. కాలాలను ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. అందుకొరకే యేసుక్రీస్తు
యేసుతో ఈ సాతాను ఏమని మాట్లాడిందంటే, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, మా కాలం ఇంకా రాకమునిపే మమ్మల్ని నశింపజేయటకు వచ్చింది వారిని ఉన్నప్పుడు వారిని విడిచిపోమ్మని చెప్పారు. వారిని ఇదిగో ఆ పందుల్లోకైనా వెళ్ళటానికి మాకు అనుమతి ఇవ్వాలి. అంటే పందుల్లోకి వెళ్ళటానికి కూడా ఎవరు అనుమతి కావాలి? దేవుని అనుమతి. దేవుని అనుమతి కావాలి. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు నందు ఈ అద్భుతాలు జరిగించడానికి యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చారు. రైట్, ఓకే. వాళ్ళిద్దరు రోజులు పెట్టేసి పందులోకి వెళ్ళిపోండి అంటే అలా పందులోకి వెళ్ళిపోయాయి. అవన్నీ కూడా ప్రపాతంలో సముద్రంలో పడి చచ్చిపోయాయి. చూసారు? కాబట్టి కాలములను ఆయన నియమించారు.